సో ఈ గ్లాస్లో ఉన్న చాక్లెట్ మిల్క్ షేక్ చూస్తుంటే వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ చాక్లెట్ మిల్క్ షేక్. ఇంకా ఇది చేయడానికి నేను ఓరియో బిస్కెట్స్ వాడాను. మీరు ఏ చాక్లెట్ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ అయినా వాడచ్చు, బాగుంటుంది. సో టేస్టీగా ఉంటుంది. అయితే చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ షేక్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ బిస్కెట్స్నే ప్రిఫర్ చేయండి. క్రీమ్ బిస్కెట్స్ అయితే మీకు బాగుంటుంది. ఇంకా ఈ చాక్లెట్ మిల్క్ షేక్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనం పొయ్య కూడా వాడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మిక్సీలో చేసేసుకోవచ్చు. ఇంకా మనం బయట అయితే చాలా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, ఇంకా వాటిలో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో కూడా మనకు తెలీదు. అదే ఈ మిల్క్ షేక్ ఈ రెసిపీ హ్యాపీగా ఇంట్లో చేసేసుకొని మనం పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దలకి ఇవ్వచ్చు. అందరూ బాగా ఇష్టపడే మిల్క్ షేక్ ఇది. సో దీనికోసం నేను కొన్ని ఓరియో బిస్కెట్స్, ఈ చిన్న ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ అన్నీ మిక్సీ జార్లోని వేస్తున్నాను అనమాట, ఆల్రెడీ కొంచెం పీసెస్ చేసేసి. సో దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్, ఇంకా 2 టీ స్పూన్స్ కోకోవా పౌడర్ వేస్తున్నాను. ఇంకా ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ వేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్. చిల్డ్ మిల్కే వేయండి, అప్పుడే ఇంకా బాగా వస్తుంది మనకి మిల్క్ షేక్. మొత్తం మిక్సీ కొట్టేసి మీకు నచ్చితే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ మిల్క్ షేక్ని డెకరేట్ చేస్తున్నాను అనమాట ఈ గ్లాస్లో. దీంట్లో చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. ఇంకా దాంట్లోని మన మిల్క్ షేక్ వేసేస్తున్నాను. మనం తయారు చేసుకున్నాం కదా, మనం క్రీమ్ బిస్కెట్స్ యూస్ చేసాం కదా, అందుకే మీద క్రీమ్ ఇలా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మీ ఇష్టం దీన్ని ఎలా డెకరేట్ చేసుకుంటారో. చాక్లెట్ సిరప్ వేయచ్చు. ఇంకా దాంట్లోని నేనైతే ఓరియో బిస్కెట్ పీసెస్ కూడా కొంచెం విరిచి వేశాను, బాగుంటుందని. దాంతోపాటు వైట్ చాక్లెట్ చిప్స్ వేశాను. అంటే ఇది డార్క్గా ఉంటుంది కాబట్టి వైట్ చాక్లెట్ చిప్స్ అయితే బాగా చూడ్డానికి బాగుంటుందని మీరు రెగ్యులర్ చాక్లెట్ చిప్స్ అయినా వేయచ్చు. ఇంకా ఏమైనా మీ ఇంట్లో ఉన్న చాక్లెట్స్ ఏమైనా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి వేసి డెకరేట్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఇదిగోండి, అంతే మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదు ఆల్రెడీ చిల్డ్ మిల్క్ వాడాము మేము ఇలాగే తీసేసుకుంటామంటే తీసుకోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్ ఇంకా డెకరేట్ చేయాలంటే ఐస్ క్రీమ్ కూడా వాడచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.